తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక ప్రతి పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. రైట్, ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందా? ఏంటి భద్రత ఏర్పాట్లు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఏంటి సిచ్యువేషన్ అక్కడ? థ్యాంక్ యూ అనేది నిజాం ఇటు పంచాయతీ ఎన్నికల సంబంధించి కీలక ఘట్టము ఇప్పుడే షురైందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా ఈ రోజు ఇటు ఎన్నికల పోలింగ్ ఇప్పుడు ప్రసారమైనందుకు తెలిసింది. మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ సంబంధించి జానకంపేట పోలింగ్ కేంద్రం వద్దాము. ఇక్కడ చూసిన ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ పోలింగ్ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి వర్తనం ఉందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ లో తొలి విడత ఎన్నికలు ఈ రోజు కూడా పోలింగ్ జరుగుతుంది. బోధన్, అలాగే బోధన్, చందూరు, కోటగిరి, మోసల, పోతంగల్, రెంజల్, అలాగే రుద్రు, సాలూర, వడ్ని, ఎర్రపల్లి, నైపూడి మండలాల్లో కూడా ఎన్నికల ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సంబంధించి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అయితే మొత్తం 184 పంచాయతీలకు గాను ఇప్పటికే 29 గ్రామాలు ఏకీకరణ కాగా మిగతా 55 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అలాగే 1,642 వార్డు స్థానాలకు కూడా కాగా 575 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే మిగిలిన 1,060 స్థానాలు ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇక్కడ 7 వార్డులకు అసలు ఆమిషన్ కూడా దాఖలు చేయనట్లు కూడా తెలుస్తుంది. అయితే భద్రపరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే 1,384 మంది సిబ్బందితో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో 2 డీసీపీలు, అలాగే 5 ఏసీపీలు, 17 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్, అలాగే 71 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 74 మంది ఏఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 192 హెడ్ కానిస్టేబుల్, అలాగే 789 హెడ్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. 230 మహిళా కూడా బందోబస్తులో విధులు ఉన్నారు. అయితే మొత్తం ఇప్పుడు బోధన్ డివిజన్కి సంబంధించిన 31 కేంద్రాలను కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అయితే గతంలో జరిగిన సంఘటనల దృష్టిలో పెట్టుకొని వీటి 31 సమస్యాత్మక కేంద్రాలు కూడా గుర్తించారు. వీటికి ప్రత్యేక వెబ్ కెమెరా ద్వారా కూడా ఎప్పటికప్పుడు గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే 1,741 మంది విఓలు, అలాగే 2,350 మంది ఓపీలో కూడా సిబ్బంది నిధులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టు నిజామాబాద్ జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కూడా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా ఇప్పుడు ప్రారంభం చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించి కూడా పోలింగ్ కేంద్రాలకు బారుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే ప్రశాంతంగా ఇప్పుడైతే పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అని నవీన్, మరి ఎక్కడేమైనా సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? భద్రత ఏర్పాటు అదే ప్రస్తుతం చూసినట్ల మొత్తం గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ మొత్తం ఇటు బోధన్ డివిజన్ సంబంధించి 31 పోలింగ్ కేంద్రాలను సమస్య ప్రాంతాలుగా గుర్తించారు. వాటికి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా కూడా ఇప్పటికప్పుడు అక్కడ పోలింగ్ కేంద్రాలను కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. అక్కడ ప్రత్యేక కూడా నిఘా కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికీ చెప్పిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అని రైట్ నవీన్, థ్యాంక్ యూ. Shahid Pati
తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మొత్తం 184 పంచాయతీలకు గాను ఇప్పటికే 29 గ్రామాల్లో ఏకగ్రీవం కాగా మిగతా 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 1642 వార్డు స్థానాలకు 575 స్థానాలు ఏకగ్రీవం అవగా మిగిలిన 1060 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 2,41,137 ఓటర్లుండగా 192 పంచాయతీలు 20 ఏకగ్రీవమయ్యాయి. 1,582 పోలింగ్ కేంద్రాలున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 2,41,137 ఓటర్లుండగా 192 పంచాయతీలు 20 ఏకగ్రీవమయ్యాయి. 1,582 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 2,41,137 ఓటర్లు ఉండగా 192 పంచాయతీలు 20 ఏకగ్రీవమయ్యాయి. 1,582 పోలింగ్ కేంద్రాలున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా నుంచి పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందిస్తారు. ఉపేందర్, ఏంటి సిచ్యువేషన్? పోలింగ్ ప్రారంభమైందా? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి? రైట్, ఇప్పటికే అనిల్ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఏదైతే మాక్ పోలింగ్ కూడా ఏర్పాటు అంటే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు 7 గంటలకు మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. దాదాపుగా 7 మండలాల్లో దాదాపుగా ఏదైతే అంటే ఒక 1,778 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులకైతే ఈ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం తొలి విడతలో దాదాపుగా అంటే జిల్లా వ్యాప్తంగా 2,41,137 మంది కూడా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడానికి అయితే అంటే బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం అంటే 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత మాత్రం అటు కౌంటింగ్ కూడా అంటే ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా దాదాపుగా ఈ ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో కూడా ఈ అంటే ఈ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఉదయం నుంచి కూడా అంటే మరి కొద్దిసేపట్లో కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం అంటే ఈ 7 మండలాలకు సంబంధించినటువంటి అంటే పోలింగ్ కేంద్రాలకు భారీగా కూడా అటు ఏదైతే ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నువ్వా నేనా అనే విధంగా కూడా ఈ అభ్యర్థులు అయితే తమ పోటీలో నిలబడ్డ అభ్యర్థులకు అటు అంటే తాయిలాలు కూడా ఇచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.
ప్రధానంగా ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంటే గుర్తులు కానీ అటువంటి అదే విధంగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉండకుండా కూడా ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఇక్కడ నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా అంటే 2083 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా ఇప్పటికే బందోబస్తును కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలింగ్ సిబ్బంది ప్రత్యేకంగా మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇటు పోలింగ్ కూడా ప్రధానంగా స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒక్కొక్కరుగా ఓటర్ను కూడా లోనికి అనుమతిస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాత అదే విధంగా ఏజెంట్ల ద్వారా ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాత వారందరినీ కూడా లోనికి అనుమతిస్తున్నారు. సజావుగా కొనసాగేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద షామియాన్లు కావచ్చు, అదే విధంగా అంటే ప్రత్యేకంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా అంటే ఇప్పటికే ఓటర్లు కూడా ప్రత్యేకంగా బారులు తీరని నేపథ్యంలో వారందరికీ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అంటే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అంటే 7 మండలాల్లో దాదాపుగా ఏదైతే వైరా బోనకల్లు, మదిర, అదేవిధంగా ఇటు ఎర్రుపాలెము, కొణిజర్ల, వైరా, అదే విధంగా రఘునాథపల్లి మండలాల్లో కూడా ఈ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తుతో పాటు ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మధ్యాహ్నం 1 వరకు కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు బ్యాలెట్ పత్రాలతో కూడా అంటే పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగుతున్నారు. ప్రత్యేకంగా సర్వేలెన్స్ టీంలతో పాటు ఇక్కడ నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అంటే 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతున్నప్పటికీ కొంత అంటే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ సరి చేసుకోవడంలో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ ఇప్పటికే పోలింగ్ అయితే ప్రారంభమైంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అని. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇక సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇక సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు.
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రైట్, ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. ఇక ఎన్నికల పోలింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది, ప్రారంభమైందా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు ఎన్నికలు ప్రారంభమై గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికలు ప్రారంభమైన ఇప్పుడే ప్రారంభమైనాయి. అయితే ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి అయితే నిర్మల్ జిల్లాలో 136 గ్రామ పంచాయతీలకు గాను 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమని 120 గ్రామ పంచాయతీలకు 659 మంది బరిలో ఉన్నారు. అలానే ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లాకు వస్తే 106 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి మండలం, ఉట్లూరు మండలం, ఇచ్చోడ మండలం పూర్తి మండలాలు వస్తున్నాయి. ఇక నిర్మల్ జిల్లాలో మామల మండలం, లక్ష్మణచంద్ర మండలం, ఖానాపూర్ మండల్, పెండి మండల్, కడిం మండల్, దస్తూర్బాగ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడైతే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఇప్పుడు 7 గంటలకు ప్రారంభమై చలి వేస్తే కొద్దిగా లేట్ అవుతున్నాయి, కానీ ప్రారంభమే టైంకి ఇవి మధ్యాహ్నం 1 గంటకు అవుతాయి. తర్వాత 1 నుంచి 2 గంటల విరామం ఉంటాయి. 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 4 గంటల వరకు జరిగే 4 గంటల వరకు ఫలితాలు వచ్చేది ఉంటాయి. మేజర్ గ్రామ పంచాయతీకి కొద్దిగా లేట్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇక వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుందని కూడా కనిపిస్తుంది. అవి ఎన్నికలు అయితే ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు అని. శ్రీనివాస్, అలాగే 1 గంట వరకే టైం అని చెప్పారు కదా, సో ఆ లోపు క్యూలో నిల్చిన వారికి ఎక్కువ అవకాశం ఉంటుందా, లేకపోతే ఎగ్జాక్ట్గా 1 వరకే క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏం చెప్తున్నారు అధికారులు? అందులో పోలింగ్ బూత్ లో ఉన్న స్టేషన్ లో ప్రిన్సెన్స్ లో వచ్చిన వాళ్ళని మాత్రం నుంచి ఎందులో నుంచి ఎన్నికలు చేస్తారు. ఎందుకంటే 1 వరకు అయిపోతుంది. ఎందుకంటే ఈ ఊర్లో వార్డ్స్ ఉంటాయి, వార్డ్ వైజ్ గా పోలింగ్ ఉంటాయి. అంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటే బాక్స్ ఉంటుంది, మొత్తం ఊరు మొత్తం ఉంటుంది. కానీ ఇది అట్లా కాదు. ఈ వార్డులో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ కనకాపురం ఉంది, ఇక్కడ 8 వార్డులు ఉన్నాయి, 8 పోలింగ్ డబ్బాలు ఉంటాయి. పోలింగ్ బాక్సులలో వేస్తుంటారు కాబట్టి ఇది అయ్యే అవకాశం అయితే చాలా లేట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇక సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రెడ్డిగా జిల్లాల వ్యాప్తంగా తొలి విడత ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల మొదలు స్టార్ట్ కావడం జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 56,19,439 మంది ఓటర్లు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ రోజే ఉంటుంది. దీంతో పాటు ఓటర్లు మొత్తం దాదాపు 56 లక్షల మంది ఉన్నారు. ఇందులో 56 గ్రామాలు 3,834 గ్రామాల్లో ప్రస్తుతం ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. దీంతో పాటు 27,628 వార్డులకు గాను మరోవైపు 37,562 పోలింగ్ స్టేషన్లతో పాటు 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారు. ఈ రోజు మొత్తం వార్డు చూసుకున్నట్లయితే దాదాపు 65,455 మంది వార్డు సభ్యులుగా అభ్యర్థులుగా ఉన్నారు. దీంతో పాటు బ్యాలెట్ బాక్స్ మొత్తం 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. మొత్తం 18 రకాల ఐడి కార్డులు చూపించి వారు ఎలక్షన్స్ వేయడానికి ఓటు వేయడానికి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఐడి కార్డు అనేది ఖచ్చితంగా మస్తుగా చూపించాలి. దాదాపు 18 రకాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు నుంచి దాదాపు పాస్పోర్ట్, అదేవిధంగా పాస్పోర్ట్ కావచ్చు, మరోవైపు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, వివిధ దాదాపు అన్ని 18 రకాలకు సంబంధించినటువంటి ఐడి కార్డు చూపించి ఏదో ఒక ఐడి కార్డు చూపించి లోపల వెళ్ళారు. దాదాపు 1,00,000 మంది పోలింగ్ సిబ్బంది 1,00,000 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో 3,591 మంది రిటర్నింగ్ అధికారులు కూడా పాల్గొన్నట్టు కూడా నిన్న రాణి కౌముది స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ రాణి కౌముది కూడా మీడియాతో వెల్లడించారు. దీంతో పాటు మోడల్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే దాదాపు 8 కోట్ల నగదుతో పాటు కొంత అటు డ్రగ్స్ కావచ్చు, క్యాష్ కావచ్చు, లిక్కర్ కావచ్చు సీజ్ చేసినట్టు కూడా నిన్న పోలీసు కూడా వ్యక్తం చేసింది. ఇలా ఆందోళన పరంగా అంటే శాంతి భద్రతల పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ ని అమలు చేస్తారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, అదేవిధంగా డీజే సౌండ్ ఎవరు పెట్టడానికి లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జరుపుతూ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎవరైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. మొదటి దశ ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే ధైర్యం కాదు, అభిమానం ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డానన్నారు. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలనేదే ఆకాంక్ష అన్నారు రేవంత్ రెడ్డి. నాకు బాగా తెలుసు, వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, తెలంగాణ పట్ల, ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని. వాళ్ళు అంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు, ఈయనకు పరిపాలన చేత కాదని. నేను గుంటూరులో చదువుకోలే, గూడు పుటాని నాకు తెలియదు, నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన, పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. ఉస్మానియా యూనివర్సిటీకి ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన, ఒక ఆయన సవాలు విసిరిండు, శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా అని. నేను వాళ్ళలాగా దొంగను కాదు,
ఫామ్ హౌజులు కట్టుకోలేదు, గడీల లాంటివి నిర్మించుకోలేదు. ఉన్నదేదో నాకున్నది, నా కష్టంతో నా శక్తితోని సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన. చాలా మంది 2 ఏళ్లలో నువ్వేం చేసినవయ్యా, మేం చూడు 10 ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం, 25 ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం. తెలంగాణ ప్రజలే కాదు ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. మేం చూడు ఎన్ని కట్టినామని ఒక 4 చెప్పి నేనేం చెప్పినాయా అంటే నేను కూడా 4 చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను. 40 ఏళ్ల నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది. నీవురు గప్పిన నిప్పుల వర్గీకరణ సమస్య మన యూనివర్సిటీలలో, మన కళాశాలల్లో, మన గుండెల్లో, మన మనసుల్లో ఎప్పటికప్పుడు ఆ సమస్య రగులుతూనే ఉంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయలే. ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేశంలో బలహీన వర్గాల లెక్క తేల్చినోడే లేడు. చెయ్యాలన్న ఆలోచన చేసిన అది ముందుకు సాగలేదు. 100 ఏళ్ల సమస్యను మేము ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంత మంది ఉన్నారో పక్కాగా లెక్క కట్టి 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన సమస్యను పరిష్కరించినాం. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 2026 సంవత్సరంలో జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధానమంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించినాం. దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఆనంద్ మహేంద్ర, అపోలో హాస్పిటల్స్, రెడ్డి ల్యాబ్స్, లేకపోతే ఇట్లాంటి ఎంతో మంది నిష్ణాతులు వాళ్ళు మీ మంచి భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాలలో ఉండే అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పెద్ద నౌకరీ అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అని వస్తుంటారు కొడంగల్ నుంచి. వాడిని పిలిచి అప్లికేషన్ పెట్టుకోరంటే వానికి రాయనికి వస్తలేదు. వేరే పని చేసేటోనికి పని ఇప్పించు నాకు అలకగా ఉన్నది. ఇంజనీరింగ్ చదివిండి అంటే ఇప్పించుడు చాలా కష్టంగా ఉన్నది. సర్టిఫికేట్ అయితే వచ్చింది కానీ సాంకేతిక నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించి ఆ పిల్లలకు శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి. ఈరోజు సమాజంలో డిమాండ్ ఉంది కానీ సప్లైలో ఉన్నారు కానీ సమానమైన నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని